హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను పవన్ కళ్యాణ్ సార్ బర్త్డే వీడియో అయితే చేశాను. వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతానని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ స్క్రీన్ మీద వీడియో చూపిస్తున్నాను కదా. నేను కాపీరైట్ ఇష్యూ వల్ల డెమో వీడియోలో ఆడియోని అయితే మ్యూట్లో పెట్టాను. మీరు ఆడియో అయితే చూడాలనుకుంటే ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ వెళ్ళి చూడండి. ఆ రెండింటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ముందుగా ఒకసారి డెమో వీడియోని చూడండి. డెమో వీడియో చూసారు కదా. వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఇమేజెస్తో కానీ మీ ఫ్రెండ్స్ ఇమేజెస్ యూస్ చేసి కానీ వీడియోని అయితే చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన రెండు ఫాంట్స్ని అప్లోడ్ చేసుకోండి. దాంతోపాటు మెటీరియల్ కూడా ఇస్తాను, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు ఆడియో లింక్ కూడా ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇది మొత్తం 2 రేషియోస్లో చేశాను. 16:9 రేషియో, అలాగే 9:16 రేషియో కూడా చేశాను. మీకు ఏది నచ్చితే ఆ ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. రెండు ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది నచ్చితే దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఎలైట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు 16:9 రేషియోలో అలా చేసుకున్నప్పుడు అయితే చెప్తాను. దానికి మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆడియోపై క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ని హోల్డ్ చేసి పట్టుకొని కిందకైతే డ్రాగ్ చేసుకోండి. మీకు ఆడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ 26 సెకండ్కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను. దీన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీని సైజ్ని అయితే పర్ఫెక్ట్గా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీన్ని 16th సెకండ్ వరకు మీరైతే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 16 సెకండ్ వరకు మీరైతే డ్రాగ్ చేసుకోండి. ఈ లేయర్ని కూడా హోల్డ్ చేసి పట్టుకుని ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ కిందకైతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ అయితే వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ కమింగ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్పై క్లిక్ చేయండి. ఇమేజ్పై క్లిక్ చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన గోల్డ్ ఇమేజ్ని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. గోల్డ్ కలర్ ఇమేజ్ ఇచ్చాను కదా, దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు టెక్స్ట్ లేయర్స్ అన్నిటినీ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటినీ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టైల్ని అయితే మీరు పేస్ట్ చేయవలసి ఉంటుంది. అన్ని లేయర్స్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ స్టైల్ పక్కన చిన్న యారో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఓన్లీ కలర్ ఆప్షన్ని ఆన్ చేసి మిగిలిన అన్ని ఆప్షన్ని ఆఫ్ చేసేయండి. తర్వాత పేస్ట్పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అన్ని టెక్స్ట్ లేయర్స్కి ఈ గోల్డ్ కలర్ అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం మీకు నచ్చినట్టుగా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చినట్టుగా మీరైతే ఎడిట్ చేసుకోండి. ఇక్కడ 16 సెకండ్ 14 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ వేరే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను, దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, దీన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. దీన్ని మీరు 19 సెకండ్ 16 మిల్లీ సెకండ్ దాకా దీన్ని అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి స్క్వేర్ షేప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ బాక్స్లో వచ్చే విధంగా పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ లేయర్ని, ఈ రెక్టాంగిల్ లేయర్ని మీరైతే డూప్లికేట్ చేయవలసి ఉంటుంది. దీన్ని అయితే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ని మీరైతే కట్ చేసుకోండి. సెకండ్ లేయర్ని ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళి దీన్ని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ని పొజిషన్ అయితే మార్చవలసి ఉంటుంది. దీన్ని అయితే సెకండ్ బాక్స్ దగ్గర అయితే పెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే చూడండి ఈ విధంగా వస్తుంది. మీరు దీన్ని అయితే ఇంకోసారి అయితే డూప్లికేట్ చేయండి. ఇంకొంచెం ఫ్రంట్కి వరకు వెళ్ళండి. దీన్ని అయితే అక్కడ వరకు డ్రాగ్ చేయండి. దీన్ని ఇంకోసారి డూప్లికేట్ చేయండి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళండి. మళ్ళీ దీన్ని అక్కడ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇవన్నిటిని కూడా పొజిషన్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క లేయర్ని ఒక్కొక్క బాక్స్ దగ్గర అయితే పెట్టండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకే, ఈ విధంగా పర్ఫెక్ట్గా పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవన్నిటినీ కూడా ఒక గ్రూప్ కింద అయితే చేసుకోండి. గ్రూప్ కింద చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దీన్ని 18 సెకండ్ వరకు టైం అడ్జస్ట్మెంట్లో అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి అయితే చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఓకే, ఇంకోసారి ట్రై చేస్తున్నాను, చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 19 సెకండ్ 16 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సెకండ్ బట్టి ఆప్షన్ మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఏమైనా సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని అయితే కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకోండి. ఓకే, నేను కింద ఒక లేయర్ ఇచ్చాను కదా, ఆ లేయర్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఇమేజ్కి ఆ ఎఫెక్ట్స్ని పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ అక్కడ ఆప్షన్ని మీలోకి వెళ్ళండి. సెకండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దీన్ని కూడా నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గర కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఇమేజ్కి ఏ ఎఫెక్ట్స్ ఇచ్చారో సెకండ్ ఇమేజ్ కూడా అదే ఎఫెక్ట్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ థర్డ్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ థర్డ్ ఇమేజ్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కూడా థర్డ్ బిట్ మార్క్ దగ్గర కూడా ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఇమేజ్కి ఆ ఎఫెక్ట్స్ని అయితే పేస్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ ఇమేజ్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీని సైజ్ని కూడా ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గర కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్కి ఫస్ట్ సెకండ్కి ఏ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారో ఆ ఎఫెక్ట్స్ని ఫోర్త్ ఇమేజ్కి అయితే ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. ఫిఫ్త్ ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గర వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత థర్డ్ ఇమేజ్కి ఏ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారో ఆ ఎఫెక్ట్స్ని ఫిఫ్త్ ఇమేజ్కి అయితే ఇవ్వండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి వీడియోని అయితే చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి వీడియోని మొత్తం ప్లే చేసి చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు ప్లస్ ఐకాన్ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో అయితే ఇస్తాను, దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండింగ్కి వెళ్ళి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ లేయర్ పై క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఆబ్జెక్ట్ పై క్లిక్ చేసి లైట్ అండ్ పై క్లిక్ చేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 9:16 రేషియోలో ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం. దానికి మీరు ఆ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ మీరు ప్లస్ సెకండ్ బట్టి ట్యాప్ చేసి ఆడియోలోకి వెళ్ళండి. నేను ఇచ్చిన ఆడియో ఫైల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా మీరు
ఎండింగ్కి వెళ్ళి లాస్ట్ పార్ట్ని అయితే కట్ చేసుకోండి. 28 సెకండ్ 28 మిల్లీ సెకండ్ దగ్గర కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని కిందకైతే డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ 26 మిల్లీ సెకండ్ వరకు అయితే వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి మిడిల్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాను, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీని సైజ్ని అయితే పర్ఫెక్ట్గా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మీరు 16 సెకండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సారీ, దీన్ని అయితే మీరు 19 సెకండ్ వరకు దీన్ని అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే హోల్డ్ చేసి పట్టుకుని టెక్స్ట్ లేయర్స్ కిందకైతే పెట్టుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు కమింగ్ అన్న దానిపై క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ పై క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు ఇందాక నేను ఇచ్చిన గోల్డ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన గోల్డ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ మీరు ఈ లేయర్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత టెక్స్ట్ లేయర్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పేస్ట్ స్టైల్ పక్కన చిన్న యారో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆన్ చేసి మిగిలినన్నిటిని ఆఫ్ చేసి పేస్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సింపుల్గా గ్రూప్ 1 అయితే గ్రూప్ 1 అయితే డిలీట్ చేయండి. మీకు నచ్చినట్టుగా అన్నిటినీ కూడా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీరు 19 సెకండ్ 16 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు ప్లస్ ఇక్కడ ఆప్షన్ మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ మీ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీని సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఈ కింద ఇచ్చిన ఇమేజ్ ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. మీ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్స్ని పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ అక్కడ ఆప్షన్ మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్ కూడా ఆ ఎఫెక్ట్స్ని పేస్ట్ చేయండి. ఒకసారి అయితే చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. ఈ విధంగా అన్ని ఇమేజెస్కి కూడా మీరు ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ అక్కడ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళండి. నేను కింద ఇచ్చిన బ్లాక్ స్క్రీన్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీని సైజ్ని అయితే ఇంక్రీజ్ చేయండి. ఓకే, ఇంక్రీజ్ చేసిన తర్వాత బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ పై క్లిక్ చేసి లైట్ అండ్ పై క్లిక్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి వీడియోని అయితే చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. 16:9 రేషియోలో, అలాగే 9:16 రేషియోలో కూడా చాలా బాగా అయితే సెట్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.